మీడియా తెలుగుకి స్వాగతం. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరంకి సొసైటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. నూతన అధ్యక్షునిగా కొప్పిశెట్టి శ్రీ నాగవీరభద్ర విశ్వేశ్వరరావు, సభ్యులుగా ఏచూరి సత్యరామరాజు, వాసంశెట్టి గోవిందు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్, ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బారాజు, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు రైతులను ఉద్దేశించి మాట్లాడారు. రైతుల సంక్షేమానికి, కోరంకి సొసైటీ అభివృద్ధికి ఎనలేని సేవలు చేసిన కొప్పిశెట్టి లక్ష్మయ్య సేవలను కొనియాడారు. రైతులు అందరూ కలిసి స్వచ్ఛందంగా లక్ష్మయ్యను 24 ఏళ్ల పాటు సొసైటీ చైర్మన్గా ఎన్నుకోవడం విశేషమన్నారు. ఆయన తనయుడు బాబీ కూడా రైతుల సంక్షేమాన్ని కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చెల్లి వివేకానంద, మందాల గంగా సూర్యనారాయణ, తేకుమూడి లక్ష్మణరావు, ఎల్లవీర, మోపూరి వెంకటరెడ్డి నాయుడు, సర్పంచ్ పెయ్యాల మంగేష్, ఎంజీ సూర్యనారాయణ, ఎంపీపీ రాయుడు, సునీత, గంగాధర్, పొన్నమండ రామలక్ష్మి, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మేము నాతో పాటు బుచ్చిబాబు గారు, నేను కూడా అందరూ కలిసి ఆయన ఈరోజు స్వేరింగ్ ఇన్ సెరమనీలో మేము అందరూ హాజరవ్వడం జరిగింది. ఆయన కూడా కంగ్రాచ్యులేషన్స్ తెలియపరుచుకుంటూ, వాళ్ళ ఫాదరు, ఆయన నాన్నగారు ఏ విధంగా పనిచేశారో అలాగే రైతులు అందరూ కూడా బాధ్యతలు తీసుకుంటూ, వాళ్ళందరూ కూడా ఒకే మాట, మీ నాన్నగారు పనిచేసినప్పుడు సుమారు 24 సంవత్సరాలు అసలు మారలేని పరిస్థితి, అదేవిధంగా మీ అందరినీ మీ అబ్బాయి దగ్గర నుంచి కోరుకుంటున్నాను తెలియపరిచారు. ఖచ్చితంగా మాటని నిలబెట్టుకుంటారని చెప్పి, అదేవిధంగా ఆయన కూడా నిలబడతారని ఆయన ఒక హామీ ఇవ్వడం, ఆయనతో పాటు తోడుగా మేమందరం కూడా కలిసి ఉంటామని కూడా. మహోత్సవానికి వచ్చిన ప్రమాణ స్వీకార మహోత్సవానికి వచ్చిన మరి ఇతర ప్రముఖులందరూ వచ్చేసి ఈ కార్యక్రమానికి విజయంగా చేసినందుకు కూటమి నాయకులందరికీ, పేరుపేరున రైతులకి, ఇతర ప్రముఖులకి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సహకార సంఘాన్ని మరింత బలోపేతం చేసి ఇంకా అభివృద్ధి చేయడానికి నా సాయశక్తుల మా కుటుంబం తరఫున అలాగే మమ్మల్ని బలోపేతం చేసిన మన డాక్టర్ సుబ్రాజ్ గారికి, అలాగే మన గడ్డి హరీష్ కుమార్ గారికి, అలాగే మన డీసీసీ చైర్మన్ గారికి తుమ్మల బాబు గారికి, అలాగే మన చిక్కాల రామచంద్రరావు గారికి, ఆ తోటి నాయకులు